కన్యాదానం అనేది చాలా గొప్ప దానం. మనం ఎవరికైనా అన్నదానం చేస్తాము, లేదంటే గోదానం చేస్తాము, ఆరెల్స్ వస్త్రదానం ఇట్లా చాలా చేస్తాము. కానీ కన్యాదానం అనేది అందరికీ ఉండదు. ఎవరో కొంతమందికి మాత్రమే ఉంటుంది. అది కూడా గర్ల్ చైల్డ్ ఉన్న ఇంట్లోనే కన్యాదానం అనేది జరుగుతుంది. లేదు కొంతమంది వేరే వాళ్ళకి కూడా చేస్తూ ఉంటారు. కొంతమందికి పెళ్ళిళ్ళలో కన్యాదానం ఆనవాయి లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ లేని వాళ్ళు కూడా కన్యాదానం చేసుకోవచ్చు అని చెప్తారు. కన్యాదానం చేయడం అనేది చాలా మంచిదంట. కాకుండా అబ్బాయిని శ్రీ మహావిష్ణువుగా భావించి, వాళ్ళ అమ్మాయిని లక్ష్మీదేవిగా భావించి కన్యాదానం చేయాలి అని చెప్పి పంతులు గారు కన్యాదానం చేసేటప్పుడు చెప్తారు. అదే కాకుండా ఒక మంత్రం కూడా చెప్తారనమాట. మయ్యా సహ దశ పూర్వేషాం దశ పరేషాం మత్వాం శ్యామాం పితॄనాం శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం కన్యాదానం అహం కరిష్యే అని. దానికి అర్థమైతే ఇదే. అంటే ముందు 10 తరాలు, తర్వాత 10 తరాల వాళ్ళకి కూడా కన్యాదానం చేసే ఫలితం దొరకాలి అని చెప్తారు. 4 మెంబర్స్‌కి కన్యాదానం చేశారు. నాకు, మా అక్కకి, మా చెల్లికే కాకుండా మా కజిన్‌కి కూడా కన్యాదానం చేశారు. అండ్ ఇప్పటికి కూడా తనని మా ఫాదర్ వచ్చి తనని ఓన్ డాటర్ లానే చూస్తారు. ఎందుకంటే నేను కన్యాదానం చేశాను, తను ఇంకా నా కూతురే అని చెప్పేసేసి మాతో పాటే అన్నీ ఈక్వల్‌గా చూస్తారనమాట మా కజిన్‌కి కూడా. అండ్ పెళ్ళిలో వెరీ ఇంపార్టెంట్ విషయం కూడా ఈ జీలకర్ర బెల్లం అనమాట. జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు అమ్మాయి, అబ్బాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటే వాళ్ళకి మనకి 7 రంధ్రాలు అని చెప్తారు కదా! అందులో ఒక రంధ్రం అయితే ఓపెన్ అయ్యి లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా కలిసి ఉంటారు అని అయితే చెప్తారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను ఇంకా బాగా తెలుసుకుని మీకైతే చెప్పాను. దీంతో పాటు డాడీ, మమ్మీ 6 పెళ్ళిళ్ళు అయితే చేశారు. 4 కన్యాదానాలు అలానే 2 పెళ్ళిళ్ళు అయితే చేశారనమాట. మీలో కూడా ఎవరికైనా కన్యాదానం చేసే అదృష్టం దొరికితే ఖచ్చితంగా చేసుకోండి. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.